జనసేన పార్టీ తెలంగాణపై చాలా సీరియస్గా ఉంది. జనసేన పార్టీ తెలంగాణలో మాకు నాయకులు పార్టీలతో అవసరం లేదు. మేము ఏదున్నా కూడా ఇదే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నాయకులు, మేము ప్రజలతోనే ఇంటరాక్ట్ అవుతాం. నాయకులతో తెలంగాణ సెంటిమెంటు అని ఎవరైతే వాదిస్తూ కొన్ని రాజకీయ కుట్రలు చేస్తున్నారో వాళ్ళతో మేము పట్టించుకోము, వాళ్ళకి మేము స్పందించము. మేము ఏదైనా కూడా తెలంగాణ ప్రజలతోనే మేము కలుస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళ సమస్యల మీద పోరాడతామని చెప్పి క్లియర్ కట్గా తెలంగాణ జనసేన పార్టీ ఉంది. అదేవిధంగా ప్రజలతోనే మీరు మమేకం కండి. తెలంగాణ ప్రజలు చాలా మంచి ప్రజలు. తెలంగాణ ప్రజలను మనం నమ్మకం ఎక్కువ, మనం నమ్మచ్చు. తెలంగాణ ప్రజల్ని నమ్మాలి, అంత మంచివాళ్ళు కాబట్టి మనం తెలంగాణ ప్రజలతోనే మనం టచ్లో ఉందాము. మనకు రాజకీయ పార్టీలు కానివ్వండి, ఉద్యమకారులు, ఇంకొకరు ఆ ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడే నాయకులతో వాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా రాజకీయం కానీ సర్వీస్ కానీ ఏదైనా చేయాలంటే నేరుగా తెలంగాణ ప్రజలతోనే చేద్దామనే ఉద్దేశంగా జనసేన పార్టీ ముందుకు పోతోంది. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన ఒక పెద్ద కార్యాలయానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించి ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ జనసేన పార్టీకి పెద్ద కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీ అధ్యక్షుడితో పాటు నియోజకవర్గాల వారీగా కమిటీలు కూడా త్వరలో వేయబోతున్నారు, వాటిని ప్రకటించబోతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో జనసేన పార్టీ ఎంట్రీ మొదలైంది. ఇక తెలంగాణలో దూసుకుపోతుందని మనము చెప్పచ్చు.